హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అమెరికాలోని ఇండియా బజార్కి వచ్చామండి. ఈ ఇండియా బజార్లో మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువు కంపల్సరీగా దొరుకుతుంది. బొట్టు దగ్గర నుంచి పినిసుల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు దొరకందంటూ ఏది ఉండదు. అన్నీ దొరుకుతాయి. పప్పులు, ఉప్పులు, బియ్యము, ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ, అంతే. ఇండియాతో పోలిస్తే చాలా కాస్ట్ ఎక్కువ. అసలు ఇక్కడ విమ్ సోప్ రేట్ చూడండి. మీకు ఇక్కడ ఇండియాలో మనకు ఈ బాక్స్ 32 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ రేట్ కూడా ఉంది కదా, 32 రూపీస్. కానీ ఇక్కడ మనకు $3 పడుతుంది. అంటే $3 అంటే 250 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. అంత కాస్ట్ ఉంటాయి. అవునండి, అన్ని రేట్లు ఇట్లనే ఉంటాయి. అసలు ఇండియాతో పోలిస్తే ఒక 4-5 రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఏమన్నా అంటే షిప్పింగ్ ఛార్జెస్ అంటారు. కాకపోతే మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఫుల్ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ మీరు హార్లిక్స్ రేట్ చూసారా? $11.5 ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అని. 1000 రూపీస్ 1 కేజీ హార్లిక్స్ డబ్బా ఎవడన్నా కొంటాడండి? ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ రేట్లు అట్లున్నాయి. అసలు ఏది తిందామన్నా కొందామన్నా చాలా దరిద్రంగా ఉంటుంది ఇక్కడ. అసలు అందరూ ఎందుకు పడి పడి యూఎస్ అని అంటారో కానీ అసలు ఇక్కడ బతకలేని తెలుసా చెప్పాలంటే. చాలామంది అనుకుంటారు కానీ మన ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదండి. ఇక్కడ తిండికి తిప్పలకి అన్నిటికీ ఇబ్బంది పడాల్సిందే. ప్రతి వస్తువు కొనాలన్నా ఆలోచించి మరీ కొనాలి. అమ్మో, ఈ ఆనియను, లెమను ఇవన్నీ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయి. కానీ మిగతా ఏ టచ్ చేసినా ఫుల్ కాస్ట్ ఉంటాయి. మనకు ఇక్కడ కట్ చేసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి. మనకు ఇక్కడ కట్ చేసిన వెజిటేబుల్స్ ఇండియాలో కూడా అమ్ముతారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా కట్ చేసి బాక్స్లో పెట్టి అమ్ముతారు. కాకపోతే ఇండియాలో అయితే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది కాస్ట్. ఇక్కడ చూడండి $4 ఉంది. ఇంకా $4 అంటే ఒకసారి మీరే లెక్కేసుకోండి ఎంత అవుతుందో. అసలు ఏది అమ్మో, నాకైతే ఫస్ట్ టైం నేను ఇండియాకి వచ్చిన కొత్తలో మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా అమ్మో ఈ రేట్లు చూసే కళ్ళు తిరిగిపోయింది. అసలు ఏదో కొన్నామా అంటే కొన్నామా అనేలాగా ఉండాలి. ఇక చింతకాయ చూడండి, చింతకాయ రేట్ అయితే ఇక్కడ $6 ఉంది పర్ ఎల్బీ అంటే ఏంటంటే మనకు 450 గ్రామ్స్ వీళ్ళ లెక్క ప్రకారం. ఎల్బీ అంటే 450 గ్రామ్స్కి $6 అంటే 500 రూపీస్కి హాఫ్ కేజీ చింతకాయ అన్నమాట. మనకి ఇక్కడ పచ్చి చింతకాయ. అదే ఇండియాలో అయితే పల్లెటూరులో అయితే ఫ్రీగా దొరుకుతుంది. అసలు మంచిగా ఇంకా న్యాచురల్ చింతకాయ. అసలు ఎవరిని అడిగినా ఫ్రీగా పెడతారు కదా. కానీ ఇక్కడ మరి మన ఇండియన్సే వచ్చి ఇంత బిజినెస్ చేస్తున్నారు. అసలు ఫుల్ మనీ సంపాదిస్తున్నారు మన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి. చూసారు కదా, అన్ని వస్తువులు, స్టీల్ సామాను, ఇత్తడి సామాను, చెక్క, ఇవి అన్నీ ఎవ్రీథింగ్ మనకు దొరుకుతాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ. కానీ ఒకటి ఆలోచించారా, మనోళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఎలా బిజినెస్ చేస్తున్నారో? ఇలాంటి షాప్ కనుక ఒక్కటి ఉంటే ఎంత బిందాస్గా బతకొచ్చండి. అవునా కాదా? చెప్పండి మీరే.